ఓం నమ శివాయ. నిన్న మనం స్కందోత్పత్తిలో ముత్తుస్వామి దీక్షితార్ గురించి చెప్పుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముత్తుస్వామి దీక్షితార్ నోట్లో పటిక బెల్లం పెట్టి ఆయనకి సమస్త సంగీత విద్యను ఆయన నాలుక మీద పటిక బెల్లం పెట్టిన రూపంలో వేసేసాడని తెలుసుకున్నాం. అయితే ఆయన ఆ వీణ పట్టుకుని, అది గంగలో దొరికిందని తెలుసుకున్నాం కదండి. ఆ వీణ పట్టుకుని ముత్తుస్వామి దీక్షితార్ పాట పాడితే ఇంక తిరుగుండేది కాదు. ఎన్నో సన్మానాలు. కానీ ఐశ్వర్యం నందు ఆయనకు మమేకం కాలేదు. ఈ చేతిలో పుచ్చుకుని వెంటనే దానం చేసేసేవారు. ఒక సమయంలో ఇంట్లో భార్య వంట చేయడానికి గుప్పుడు బియ్యం లేని స్థితికి వెళ్ళారు. ఆయన శిష్యులకు సంగీతం నేర్పేవారు. ఆ శిష్యులకు కూడా అన్నం పెట్టాలి. ఆయన వీధిలో కూర్చుని సంగీతం చెబుతూ ఉంటే ఆయన ఇల్లాలు వంట చేయడానికి ఏమీ లేవని బెంగపెట్టుకుని కమలమ్మ అనే శిష్యురాలిని పిలిచి, అయ్యగారి మహానైవేద్యానికి వేళైపోతుంది, ఇంట్లో గుప్పెడు బియ్యం లేవు, ఈ విషయం ఆయనకి ఎలా చెప్పాలా అని బాధపడుతున్నానంది. అదండి భార్య అంటే. ఈ భూమి మీద ఎటువంటి భర్తలు ఎటువంటి భార్యలు ఉండేవారో మనకి ఇలా పురాణాలు చెబుతున్నాయి. అంతేగాని నీ అంతట నువ్వు సంగీతం చెప్పుకుంటూ కూర్చుంటున్నావు, ఇంట్లో బియ్యం లేదు, ఏం వండమంటావు, ఏం తింటావు, నువ్వు ఎక్కడో బయట తినేసిరా అని అనలేదు. కాబట్టి కమలమ్మ అనే ఆవిడ ఐశ్వర్యవంతురాలు. తన ఒంటి మీద నగలు తీసి ఇచ్చేసి, అమ్మ ఇవి అమ్మేసి గురువుగారు అన్నం తింటే నా జన్మ సాఫల్యం చెందుతుంది, నాకు ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, నాకెందుకమ్మా ఈ బంగారం, దీనిని అమ్మేసి గురువుగారికి అన్నం పెట్టి నేను ధన్యురాలను అవుతానంది. ఈ మాటలు ముత్తుస్వామి దీక్షితార్ విన్నాడు. అప్పుడు ఆయన, మనం అన్నం పెట్టి పోషించవలసిన పిల్లల దగ్గర బంగారం పుచ్చుకుంటావా, ఆ పిల్లకి బంగారం ఎవడు ఇచ్చాడో వాడే నాకు ఇస్తాడు, అన్నం పెడతాడు అని మీరు సంగీత సాధన చేస్తూ ఉండండి అని శిష్యులకు చెప్పి తిరువారూరులో శివాలయంలోకి వెళ్ళి కూర్చుని ఆర్తితో కంటినీటితో బ్రోవగరావా అని కీర్తన పాడి ఇంటికి వచ్చారు. అదే సమయానికి 2 బళ్ళలో పప్పులు, బియ్యం, చింతపండు, మిరపకాయలు మొదలగునవన్నీ తినకు వండుకోవడానికి కావాల్సిన తినుబండారాలన్నీ కూడా వచ్చేసాయి. ఒక రాజ ఉద్యోగి పెద్దవారు ఒక ఆయన సత్రంలో విడిది చేయడానికి వస్తున్నారని సామాన్ తెప్పించాం, కానీ ఇప్పుడు తన పరివారంతో ఆయన రావడం లేదని తెలిసింది. ఈ సరుకులు ఉత్తినే పోవడం ఎందుకు, మీ వంటి పుణ్యాత్ములకి ఇస్తే మీరు శిష్యులు తింటారని ఇక్కడ దింపేద్దామని వచ్చామని చెప్పి అక్కడ దింపి వెళ్ళిపోయారు. అప్పుడు ముత్తుస్వామి దీక్షితార్, ఆహా ఈశ్వరా ఇదంతా నీ కృప అని అన్నారు. అంతే కదండి, వాళ్ళెవరో నా కోసం తీసుకొచ్చి ఇచ్చారు అనుకోలేదు, పరమేశ్వరుడే ఆ రకంగా తెప్పించి ఇచ్చాడు అనుకున్నారు. అయితే ముత్తుస్వామి దీక్షితార్ వెళ్ళిపోవడం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ముత్తుస్వామి దీక్షితార్ను ఆ ఊరి రాజుగారు చాలా గొప్పగా ఆదరించేవారు. వాళ్ళు ఒకరోజు పొద్దున్న పరిగెత్తుకు వచ్చి, మహానుభావ మీరు మాకు గురువులు, ఏం జరిగిందో తెలీదు, నా ఆస్థానంలో ఉండే పట్టపటేనుకు కట్లు తెంచుకుని శ్మశానంలోకి వెళ్ళి నిలబడి మోర విప్పి అరుస్తోంది, ఎవరైనా దగ్గరికి పెడితే తొండంతో విసిరేస్తోంది, కాళ్ళ కింద తొక్కేస్తోంది, అది ఎందుకు ఇటువంటి పని చేస్తోంది అని అడిగారు. అప్పుడు ముత్తుస్వామి దీక్షితారు, మీకేమీ బెంగలేదు, మీరు సంతోషంగా హాయిగా ఇంటికి వెళ్ళిపోండి, ఏమి జరగబోతోందో నేను చూస్తానని స్నానం చేసి వచ్చి కూర్చుని శిష్యులందరినీ పిలిచి, మీరందరూ కూర్చోండి, నేను మీనాక్షి అమ్మవారి మీద కీర్తనలు చేస్తూ ఉంటాను, వాటిని మీరు కూడా చెయ్యండి అని చెప్పి ఆయన మీనలోచని పశుపాల విమోచని అని ఒక కీర్తన చేశారు. ఆయనకి అర్థమైంది, స్వరములయందు ఏనుగును ఒక పేరుతో పిలుస్తారు, సంగీతపరంగా ఏనుగు రుద్రభూమిలోకి వెళ్ళి నిలబడడం అంటే, ఆ ఏనుగు అరుస్తోందంటే పరమశివుని అనుగ్రహంతో, సుబ్రహ్మణ్యుడి అనుగ్రహంతో ఏ మహాపురుషుడు ఈ భూమి మీదకు వచ్చాడో ఆయన వెళ్ళిపోయే రోజు వచ్చేస్తుందని గుర్తు. కాబట్టి ఆయన, అమ్మ పశుపాస విమోచనం చేసి నన్ను నీలో కలిపేసుకో అని చేతిలో అమ్మవారిచ్చిన వీణ పట్టుకుని తన్మయత్వంతో కీర్తన చేస్తూ ఉండగా, శిష్యులందరూ చుట్టూ కూర్చొని కీర్తన పాడుతూ ఉండగా షట్చక్ర భేదనం అయిపోయి తేజస్సు కపాలంలోకి వచ్చి అందరూ చూస్తుండగా ఆ తేజస్సు పైకి లేచి అమ్మవారిలోకి వెళ్ళిపోయింది. అది ముత్తుస్వామి దీక్షితార్ యొక్క చరిత్ర. అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యానుగ్రహంతో పుట్టి ఈ భూమి మీద నడయాడారు. అందుకే వారు గుహా శబ్దంతో ఎన్నో కీర్తనలు పాడారు, సుబ్రహ్మణ్య అంటూ ఎన్నో కీర్తనలు చేశారు. ఇంతటి అనుగ్రహాన్ని సుబ్రహ్మణ్యుడు తనను నమ్మి నమస్కరించిన వాళ్ళకి ఇవ్వగలడు. కాబట్టి ఈరోజు మనం ఈ ముత్తుస్వామి దీక్షితార్ యొక్క చరిత్ర విన్నందువల్ల కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. సుబ్రహ్మణ్యుడు సామాన్యమైన వాడు కాదు. శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య తత్వాన్ని చక్కగా ఆవిష్కరించారు. శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యులు. ఏవి పట్టుకుని మనం మోక్షాన్ని పొందవచ్చునో ఆయన చెప్పారు. అందులో ఒకటి శైవము, రెండవది శాక్తేయము, మూడవది గాణాపత్యము, 4 కౌమారము,
5 సౌరము, 6 వైష్ణవము. ఈ 6ంటితో మోక్షం పొందవచ్చునని చెప్పి ఆయన షణ్మత స్థాపనాచార్య అయ్యారు. ఆయనే పూజాగృహం ఎలా ఉండాలో, పూజలో విగ్రహాలు ఏవేవి ఉండాలో కూడా నిర్ణయించారు. వాటినే పంచాయతనము అంటారు. శివ పంచాయతనము, శక్తి పంచాయతనము, విష్ణు పంచాయతనము మొదలగు వాటి గురించి ఆయన వివరించి చెప్పారు. ఇందులో శివుడు, అంబిక, సూర్యుడు, గణపతి, శ్రీ మహావిష్ణువు ఉంటారు. ఈ 5గురిని పంచాయతనము అంటారు. షణ్మత స్థాపనాచార్యులు అయినప్పుడు శంకరాచార్యులు వారు సుబ్రహ్మణ్యోపాసనం కూడా మోక్షాన్ని తీసుకువెడుతుంది అని చెప్పారు. అటువంటి శంకరాచార్యులు వారు పూజా విధానం నిర్ణయించినప్పుడు పంచాయతన పూజలో సుబ్రహ్మణ్యుడి స్థానం ఇవ్వలేదు. ఎందుచేతంటే షణ్మతముల్లో శైవము, శాక్తేయము, గాణపత్యము, కౌమారము ఇచ్చారు. పంచాయతనంలోకి వచ్చేసరికి శివుడిని, అంబికని, గణపతిని ఇచ్చారు. సుబ్రహ్మణ్యుడిని ఇవ్వలేదు. ఎందుచేత? శంకరుల హృదయం ఏమై ఉండాలి? ఆయన జ్ఞానాగ్ని కదండి. ఈ పంచాయతనం చేసే ముందు బ్రాహ్మణుల చేత అగ్నిహోత్రం వెలిగించి అగ్నికార్యం చేస్తారు. అగ్నికార్యం చేసినప్పుడు ఆ అగ్ని స్వరూపమే సుబ్రహ్మణ్యుడు. కాబట్టి పంచాయతనంలో వేరే విడిగా సుబ్రహ్మణ్యుడు అగ్నిహోత్రంతో కలిసిపోతున్నాడు కాబట్టి ఆయనకి విడిగా వేరే స్థానం ఇవ్వలేదు. మనం దీపం వెలిగించకుండా పూజ చేయలేం కదండి. ఆ దీపం సుబ్రహ్మణ్యుడే. మనం పూజలో నీరాజనం ఇస్తాం, అది కూడా సుబ్రహ్మణ్యుడే. జ్యోతిస్వరూపంగా సుబ్రహ్మణ్యుడు 6గా కలిసిపోతున్నాడు. పూజ పరబ్రహ్మం ఆయనతోటే జరుగుతోంది. పూజ పూర్తవడం కూడా ఆయనతోటే. దీపారాధన ద్వారా, నీరాజనం ద్వారా ఈ 2 క్రియలని చేస్తున్నాం. కాబట్టి ఇంకా వేరే స్థానం ఆయనకి అవసరం లేదు. ఆయన లేకుండా పూజే లేదు. మళ్ళీ ఇక ఆయనను పూజలో పెట్టడం ఏమిటి? అందుకే అరుణాచలంలో ఉన్న అగ్నిశిఖర పర్వతాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపం అని కొలుస్తారు. చిత్రం ఏమిటంటే ఏ కృతికలు మహానుభావుడికి పాలిచ్చారో ఆ కృతికలే ఒకసారి భగవాన్ అగ్నిశిఖర పర్వతం అరుణాచలం రమణులు గిరి ప్రదక్షిణం చేస్తుంటే ఆయనకి ప్రత్యక్షమై రమణ మహర్షిని పొదలలోకి తీసుకువెళ్ళి పాలిచ్చారు. సుబ్రహ్మణ్య స్వామి, స్వామిమలై భగవాన్ శ్రీ రమణ మహర్షి అపర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం అండి. అందుకే ఆయన ఎలా గోచి పెట్టుకుని స్వామిమలైలో ఉంటారో ఈయన గోచి పెట్టుకుని కర్ర కమనలం పట్టుకుని అలాగే ఉంటారు. ఆయనను గుహ అంటుంది అమర కోసం. ఈయన అగ్నిగానే అరుణాచల పర్వతంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇన్ని రకాలుగా అది శివతేజమే. సుబ్రహ్మణ్యమే రమణులుగా ఈ భూమి మీద కదిలింది. కాబట్టి పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి జననం వినడం అన్నది, ఆయన సంబంధాన్ని గురించి వినడం అనేది ఎవరికో తప్పచల్లదు. ఎవరు కార్తికేయునికి భక్తులై ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వాళ్ళు ఆయుష్మంతులై పుత్రపౌత్రులైన చూస్తారు, స్కందలోకాన్ని పొందుతారు. సుబ్రహ్మణ్య స్వరూపము, వారి తత్వము గురించి శాస్త్రం ఎలా మాట్లాడుతుందంటే, పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి దయ, ఇద్దరి కారుణ్యము ఒకచోట పోగు చేస్తే, ముద్దు చేస్తే అదే సుబ్రహ్మణ్యుడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి మనకు అర్ధనారీశ్వర స్వరూపంతో సాక్షాత్కరిస్తారు. ఎడమ పక్కన అమ్మవారితో కలిసి మనకి పరమశివుడు దర్శనం ఇస్తాడు. ఇలా ఉన్న పార్వతీ పరమేశ్వరులలో అయ్యవారు మన ఎదురుగుండా నిలబడినప్పుడు ఆయన కుడిపాదం మీద చేయి వేసి నమస్కరించినట్లయితే అప్పుడు ఎవరికి నమస్కరించినట్టు? పరమశివుడికి నమస్కరించినట్టు. అప్పుడు ఆయన ఎడంపాదం కోసం మనం వెతుక్కున్నాం అనుకోండి, అది దొరకదు. ఎందుకంటే ఎడంపాదం అమ్మవారి పాదమై ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తత్వాన్ని దీనితో అనుసంధానం చేస్తూ ఒక చమత్కారమైన విషయాన్ని పెద్దలు చెబుతూ ఉంటారు. సాధారణంగా పరమశివుడు తన 3వ కంటి మంట చేత మన్మధుని కాల్చాడు అని చెప్పుకుంటూ ఉంటాం. అప్పుడు ఆ ప్రతిష్ట శంకరునికి ఆపాదించబడింది. ఆయన కామారి, కాముడిని కాల్చినవాడుగా 3వ కంటితో పరమశివుడు, 3వ కంటితో పార్వతీదేవి చెప్పబడ్డారు. కానీ మనం తత్వతః విచారణ చేస్తే 3వ కన్ను పార్వతీదేవికి ఉంది, పరమేశ్వరుడికి ఉంది. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం అని ఇద్దరికీ ఒకరి తపానికి ఒకరు ఫలమైనట్లుగానే ఇద్దరికీ 3వ కన్ను ఉంటుంది. ఇద్దరికీ 3వ కన్ను ఉన్నప్పుడు శంకరుడు ఒక్కడే 3వ కంటి మంట చేత కాముడిని కాల్చేశాడన్న కీర్తి ఆయనకే ఎలా చెల్లుతుంది? ఈయన ఒక చమత్కారమైన కవండి. అందుకని ఆయన ఏమన్నారంటే, ఈయన పార్వతీ పరమేశ్వరుల మధ్యనే భేదం పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ కవి అన్నాడు, ఈశ్వర, కామారి అన్న కీర్తి నీ ఒక్కడికే ఎలా వస్తుంది? నీవు ఒక్కడివే కాదుగా, 3వ కన్ను నీది, పార్వతీదేవిది కూడా. కాబట్టి ఆవిడికి సగం పాలు వెళ్ళాలి. ఇంకా నీకు 2 గొప్ప బిరుదులు, కాలుడిని తన్నడం, నీవు ఆయనను తన్నినప్పుడు ఎడమ పాదంతో తన్నావు. నీ శరీరంలో ఎడమ భాగంలో అమ్మవారిది. కాబట్టి ఇప్పుడు కీర్తి అమ్మవారికి వెళ్ళాలి. కాబట్టి కామారి, కాలారి ఇవి 2 బిరుదులు.
నిజానికి కామారి బిరుదులలో సగం ఆవిడిది, కాలారి బిరుదు ఆవిడిదే. కాబట్టి కాలారి అంటే కాలుతో తన్నారు, ఎడం కాలుతో. కామారి అంటే కాల్చివేశాడని. కాబట్టి 1.5 కీర్తి ఆవిడిది, అరపాలు కీర్తి నీది. కానీ నీ గురించి లోకం కామారి శంకరుడు, కాలారి శంకరుడు అని చెబుతోంది. మా అమ్మకి 1.5 పాళ్ళు ఉంటే ఆవిడని అమాయకురాలను చేసి కీర్తంతా నీవే పుచ్చేసుకుంటావా అని అడిగాడు. ఆ కవే చమత్కారంగా అన్నాడు, అమ్మో ఇంతలా చెప్పేశాను, ఏం కోపం వస్తో అనుకుని, అమ్మా ఏమో ఈ కాలు పట్టుకున్నప్పుడు ఈవిడిది, ఈ కాలు పట్టుకున్నప్పుడు ఈయనది, మూడో కన్ను ఆయనది, మరో మూడో కన్ను ఈవిడిది, ఎడంకాలు ఈవిడిది, కుడికాలు ఆయనది, ఇలా ఏవో గొడవలు ఉన్నాయేమో అనుకుని మీ ఇద్దరికీ కలిపి ఉన్న వస్తువు అంటే విడదీసి చూడడానికి వీలు లేనిది ఏదైనా ఉందా అంటే ఉందనే చెబుతాను. అది మీ ఇద్దరి మనస్సు ఒక్కటై ఉన్నది. అది పాదాలు విడిగా కనబడతాయేమో, మూడవ కన్ను ఇద్దరికీ ఉన్నట్టు కనబడుతుందేమో, కానీ నీకో మనస్సు ఆయనకో మనస్సు లేదు. ఇద్దరు మనసులు ఒకటే. మీ ఇద్దరు మనసులు ఒకటయ్యా అనడానికి మాకు సుబ్రహ్మణ్యుడే సాక్ష్యం. కాబట్టి ఏకీకృతమైన పార్వతీ పరమేశ్వరుల మనస్సుకు కారుణ్యానికి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గుర్తుగా నేను వారికి నమస్కరిస్తున్నాను అని చెప్పాడు. చూసారా, ఒక పక్క వాళ్ళకి కోపం వస్తుందని చమత్కారం చేసినందుకు అనుకుని ఈ రకంగా ఆయన మళ్ళీ సర్ది చెప్పేశాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా తమకు ఒక కుమారుడు కలిగాడని చాలా సంతోషించారు. ఇంత లోకపూజితుడైన వాడు సంభవించాడు. వెంటనే కైలాసం నుండి ఒక రథాన్ని పంపి కుమారస్వామిని కైలాస పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాడు. తల్లి పార్వతీదేవి పిల్లవాడిని చూడగానే పరవశించిపోయింది. ఎదురు వచ్చి కౌగిలించుకుంది. మూర్ధన్యస్థానం నందు ముద్దు పెట్టుకుంది. తన తొడ మీద కూర్చోబెట్టుకుంది. ఆ తర్వాత శంకరుడు తీసుకుని తొడ మీద ఆయన కూడా కూర్చోబెట్టుకున్నాడు. ఈ మూర్ధన్యస్థానము అంటే పాల భాగం పైన నుదురు ఉంటుంది చూసారా, అక్కడ ముద్దు పెట్టుకోవడం. అంతేగాని పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ 5 సంవత్సరాలు దాటిన తర్వాత అసలు ఆడపిల్లని తండ్రి అయినా సరే దగ్గరికి తీసుకుని కౌగిలించుకోవడం అలాంటివి చేయకూడదు. ఆ అమ్మాయికి నుదుటి మీదనే ముద్దు పెట్టాలి. ఎందుకంటే 5వ స్థానం వచ్చింది, 5వ సంవత్సరం వచ్చింది అంటే ఆమె కౌమార్యంలోకి వచ్చినట్టే శాస్త్రం ప్రకారం. కాబట్టి తండ్రి అయినప్పటికీ తన పిల్లని నుదుటి మీదే ముద్దు పెట్టుకోవాలి. అలాగే తల్లి కూతురు పడుకున్నారనుకోండి, తండ్రి పక్కన పడుకోకూడదు. తల్లికి పక్కన పడుకోవాలి కానీ కూతురికి పక్కనగా వచ్చేటట్టుగా పడుకోకూడదు, తండ్రి అయినా అన్నదమ్ములైనప్పటికీ కూడా. అది అలాగే మగపిల్లలనైనా సరే వాళ్ళకి 16 సంవత్సరాలు వచ్చాక ఒక స్నేహితుడిగా చూసుకోవాలి, తండ్రి అయినా తల్లి అయినా. అంతేగాని మా అబ్బాయే కదా అని చూడండి, చాలామంది గొప్పకు పోయి ఈ ఫంక్షన్స్ అవి అయినప్పుడు పిల్లల్ని మేము ఇంత బాగా చూసుకుంటాము, ఇంతలా ఉంటాము అని వాళ్ళని బుగ్గల మీద అది ముద్దులు పెట్టేసుకోవడాలు, కౌగిలించేసుకోవడాలు చేసేసి ఆ తల్లిని కూడా భుజం మీద చెయ్యేసేసి ఆ పిల్లవాడి దగ్గరికి తీసేసుకుని ఏమిటో వింత వింత చేష్టలన్నీ చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే తల్లికి ప్రేమ అనేది మనస్సులో ఉంటుంది. ఆవిడికి నిలువెల్లా ప్రేమే పిల్లలంటే కదండి. అది ఒకళ్ళు చూస్తారని మనం బయట పెట్టడానికి మన ప్రేమ ఎంతుందో వాళ్ళందరూ తెలుసుకోవాలి అని చెప్పేసి అందరి ఎదురుగుండా ప్రదర్శించక్కర్లేదు. ఆ పిల్లవాడికి కూడా తెలుసు అమ్మ ఎంత బాగా చూసుకుంటుంది అన్నది. కాబట్టి ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు కొంచెం మనం ఇవి కూడా పరిశీలన చేసుకుని మన పిల్లల్ని మనం పిల్లలుగా చూసుకుంటూ, స్నేహితులుగా చూసుకుంటూ, వాళ్ళు మంచి చెడ్డలు చూసుకుంటూ, స్నేహితులు అన్నారు కదా అని ఏరా ఒరయ్య అని పిలిచేటట్టుగా మనల్ని వాళ్ళు చేసేటట్టుగా మనం చేసుకోకూడదు. ఎందుకంటే కొంతమంది మగపిల్లలు ఈ సినిమాలు చూసి పాడైపోతున్నారో మరి, లేకపోతే మగపిల్లలు అవనండి ఆడపిల్లలు అవనండి, ఈ రోజుల్లో సినిమాలు సీరియల్స్ ఎలా వస్తున్నాయంటే తల్లిని పేరు పెట్టి పిలవడం, తండ్రిని మీ ఆయన ఏం చేస్తున్నాడు అని తల్లిని అడగడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అది చాలా పొరపాటు. ఎందుకంటే తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం నాన్నగారు అంటాం, నాన్న అని విదిలేయకూడదు. కానీ అమ్మని అమ్మ అనే అంటాం, అమ్మగారు అని పిలవక్కర్లేదు. తల్లి కూడా మొట్టమొదటి నుంచి పిల్లవాడికి మాటలు నేర్పించేటప్పుడు అగో మీ నాన్న వస్తున్నాడు, మీ నాన్న వెళ్ళాడు, మీ నాన్న కొన్నాడు అనేటివి చెప్పిందనుకోండి, వాడు కూడా నాన్న ఏం చేస్తున్నావు, నువ్వు అంటూ మాట్లాడతాడు. అదే తల్లి నాన్నగారు కొన్నారమ్మా, నాన్నగారికి ఇది ఇయ్యమ్మా, నాన్నగారు తెచ్చారమ్మా అంటే ఓహో నాన్నగారు అనాలి అని వాడికి ముందు నుంచి తెలుస్తుంది. మధ్యలో రావాలంటే రావు కదండి. ఈ డాడీలు బూడీలు అనకుండా నాన్నగారు, తాతగారు, అమ్మ, నాన్నమ్మగారు అనక్కర్లేదు.
పిల్లలకి చెప్పేటప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ అనేటటువంటివి గారు పక్కన పెట్టకపోయినా అమ్మమ్మ చెప్పారు, మా అమ్మమ్మ గారు చెప్పారు, మా నాన్నమ్మ గారు చెప్పారని ఎవరితోటైనా చెప్పేటప్పుడు ఆ గారు పక్కన పెట్టి చెబితే ఎంతో గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఆ పిల్లలు కూడా మంచి వృద్ధిలోకి రావడానికి కారణమవుతుంది. కాబట్టి పార్వతీదేవి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసుకుని మూర్ధన్య స్థానం నందు ముద్దు పెట్టుకుని తన దగ్గర కూర్చోబెట్టుకుని, తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, తర్వాత శంకరుడు కూడా తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఆయన కూడా పరవశించి ఆయన మూడవ వాడికి వినపడకుండా షణ్ముఖుడు కుడి చెవి దగ్గరకు తీసుకుని ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ అని 6 మాటలు అన్నాడు. 6 తలలతో ఉన్నాడు కదండి ఆయన, అందుకని 6 మాటలు ఆయుష్మాన్ భవ, నీ ఆయుర్దాయనముకు కొరత లేకుండుగాక అని శంకరుడు ఆశీర్వచనం చేశాడు. ఒక తండ్రి తన కుమారుడు నమస్కరిస్తే ఏ ఆశీర్వచనం చేయాలో లోకానికి నేర్పుతున్నాడు పరమేశ్వరుడు. తండ్రి కొడుకును ఆయుష్మాన్ భవ అనే ఆశీర్వదించాలి. అంతేగాని నువ్వు వెంటనే కారు కొనేసుకోవాలరా, నీకు బోల్డంత డబ్బు వచ్చేయాలి అని అసలు ఆశీర్వదించేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళకు కూడా వినపడకుండా ఉండేటట్టుగా ఆశీర్వదించాలి. ఏదో ఆపదలో ఉన్నాడు, అనారోగ్యంగా ఉన్నాడు, ఆయుష్మాన్ భవ, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించామనుకోండి, అది పొందుతున్న వాడికి ఆశీర్వదిస్తున్న వాళ్ళ పక్కనున్న వాళ్ళకి తెలియక్కర్లేదు. మనస్సులో అనుకుంటే భగవంతుడు వింటాడు. కాబట్టి ఓహో, ఈ తండ్రి పిల్లవాడి కోసం ఈ రకంగా ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి మంచివాడు తండ్రి, కాబట్టి ఆ ఆశీర్వచనం నిజం చేద్దాం అని అనుకుంటాడు. అందుకనే పిచ్చి పిచ్చి ఆశీర్వచనాలన్నీ చేసేసి పక్కపక్క నవ్వేస్తూ ఈ ఆశీర్వచనం పొందేవాళ్ళు కూడా చూడండి, 20 ఏళ్ళు అలా వచ్చాయి ఆ పిల్లకి. ఇక పెళ్లి చేసే వయస్సు ఈ రోజుల్లో 18 ఏళ్ళ వరకు ఇంజనీరింగ్లు డిగ్రీలు చదవడమే అయిపోతుంది కదండి, 20 ఏళ్ళ వరకును. ఆ తర్వాత 1 సంవత్సరం ఉద్యోగం ఏదో చేద్దాం అనుకుంటారు. వీళ్ళు ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు ఏదో సందర్భంలో దండం పెడితే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అన్నారనుకోండి, పిల్లలు వెంటనే అప్పుడే పెళ్ళి ఏంటి నానమ్మ అలా దీవించేస్తావు, నేనేమి ఇప్పుడప్పుడే చేసుకోను పెళ్ళి, అందరూ చేసుకుంటున్నారేంటి నా వయసు వాళ్ళు అని ఆ పిల్లాడు అనేసారనుకోండి, అక్కడ తదాస్తు దేవతలు ఉంటారంటారు చూసారా, ఆ రకంగానే వాళ్ళకి చాలా లేట్ అయిపోయి పెళ్ళి, చాలా రోజులు పెళ్ళి ఒక తల్లిదండ్రులు బెంగ పెట్టుకుని ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి పెద్దవాళ్ళు ఏది ఆశీర్వచనం చేసినా మనస్సులో విని ఆనందించి ఉండిపోండి, దాన్ని వ్యతిరేకంగా చెప్పద్దు. అందుకే చూడండి, ఇప్పుడు మనం ముహూర్తాల కోసం మన ఇంటి విషయాలన్నీ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ముహూర్తం పెట్టమని ఆ బ్రహ్మగారిని అడుగుతాం అనుకోండి, వాళ్ళకి ముందే మనం చెప్పుకోవాలి, ఏమండి ఫలానా సమయంలో మాకు ఇలా అడ్డొస్తుంది మా ఇంట్లో ఆడవాళ్ళకి, ఆ సమయం కాకుండా తర్వాత అంతకు ముందో తర్వాతో మా నాన్నగారు ఆర్థికం వస్తుంది, మా అమ్మగారు ఆర్థికం వస్తుంది, కాబట్టి ఇటువంటివన్నీ లేకుండా ఉండేటట్టుగా చూడండి అని చెప్పుకోవాలి తప్పితే, నాకు ఆదివారం శనివారం సెలవండి, ఆ 2 రోజుల్లో ముహూర్తం వచ్చేటట్టు చూడండి, ఫంక్షన్కి అందరూ వచ్చేవాళ్ళు శని ఆదివారాలు కాబట్టి వస్తారు, అందుకని శనివారం ఫంక్షన్ చేసేసి ఆదివారం రిలాక్స్ అయ్యి సోమవారం నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతానని ముందు చెప్పేసుకోకూడదు. వాళ్ళ నోటు నుంచి ఒకసారి ముహూర్తం పెట్టి ఫలానా రోజు ఫలానా సమయానికి ఫలానా గంటలకి మీకు ముహూర్తం కుదిరింది అని చెప్పారనుకోండి, వెంటనే ఇంకా దాన్ని మౌనంగా స్వీకరించేయాలి. అంతేగాని అది ఎందుకంటే బ్రహ్మగారు చెప్పేటటువంటి ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం అంటారు చూసారా, ఆయన పెట్టేటటువంటి ముహూర్తం ఈయన నోటి వెంపటి చెప్పిస్తూ ఉంటారు. కాబట్టి అబ్బే అది పెట్టారేంటండి బాబు, ఆ ముహూర్తం కాదు, మాకు ఆదివారం వచ్చేటట్టు పెట్టమన్నాం కదా అన్నామనుకోండి, ఆ ముహూర్త ఫలితం పోతుంది. కాబట్టే చాలా ముహూర్తాలు ఈ రోజుల్లో ఈ పెట్టుడు ముహూర్తాల కింద పెట్టేసుకుని మనకి ఎప్పుడు మ్యారేజ్ హాల్ దొరుకుతుంది, ఎప్పుడు ఫంక్షన్ హాల్ దొరుకుతుంది అని చూసుకోవడం, చుట్టాలందరికీ సెలవులు ఉన్నప్పుడు చూసుకోవడం, ఇలాంటివన్నీ చేసి ముహూర్తాలు పెట్టించుకుంటున్నాం. కాబట్టే చాలా విషయాలలో, పెళ్ళిళ్ళలో, మిగిలిన కొన్ని వాటిలలో ఒడుగులు కూడా అలా పెట్టుకున్నందువల్ల వాళ్ళు కీర్తి సంపాదించలేకపోతున్నారు, యశస్సు రావట్లేదు, వాళ్ళకి మంచి ఫలితాలు ఉండట్లేదు. పెళ్ళిళ్ళు కూడా చాలా మటుకు పెటాకులు అయిపోతున్నాయి. ఈ ఒడుగులు అవి చేసుకున్న వాళ్ళు కూడా అభివృద్ధిలోకి రావట్లేదు. అసలు ఒడుగు చేసుకున్నారంటే, గాయత్రి మంత్రం చదివారంటే వాళ్ళ జీవితంలో మంచి మలుపు వస్తుంది. ఆ మలుపు తిరిగిన జీవితం ఎంతో బాగుంటుంది. అలాంటిది పెట్టుడు ముహూర్తాలుగా పెట్టేసుకుని తల్లి తండ్రి కొడుకు ముగ్గురికి సరిపోవాలి ఆ ముహూర్తం. అలా చూడకుండా ఏదో ఒకటి పెట్టేసుకున్నాము అనుకుంటే అది జరగదు. కాబట్టి పిల్లవాడిని దీవించేటప్పుడు ఎప్పుడూ కూడా తండ్రి ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదించాలని
పరమేశ్వరుడే స్వయంగా మనకి శివమహాపురాణంలో చెప్పాడు అనే విషయాన్ని తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం చేయవలసిన దేవకార్యం ఇంకొకటి ఉంది. ఏంటండి? తారకాసుర సంహారం. అది ఎలా జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.